సరే మీరు చెప్పింది చాలా బాగుంది. విద్య, వైద్యం, ఉపాధి హ్మ్. మూడిటి మీద మీరు పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు. జిప్మెర్ లాంటి సంస్థ ఇక్కడ ఒక కన్సల్టింగ్ యూనిట్ పెట్టడం కూడా బాగుంది. కానీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? మీరు చెప్తా ఉన్నారు జనవరిలోకి వస్తదని చెప్తా ఉన్నారు. అయితే దాదాపుగా 4 ఏళ్ళు పైనే అవుతుంది అది. 5 ఏళ్ళు సమీపిస్తా ఉంది. ఇప్పటికీ వైద్యం కోసం పరిగెత్తాలి అంటే కాకినాడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. అంటే ఎందుకు దాన్ని ఏమన్నా ముందుకు ఇంకెంత ఎన్హాన్స్ చేసే పరిస్థితి? హాస్పిటల్లో 30 బెడ్ హాస్పిటల్ ఉండేదాన్ని 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్లో 60 నుంచి 70 మంది టోటల్ స్టాఫ్ ఉండేదాన్ని 300 మంది పనిచేసేలాగా మనం ఏర్పాటు చేసినా కానీ ఎక్కువగా స్పెషలిస్టులు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా యూపీఎస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా సిటీలోనే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. విలేజెస్కి వచ్చి విలేజ్ యానం అంటే ఒక విలేజ్ లాంటిది 850 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్స్కి దూరంలో ఉన్నాం. మాకు యూటీకి ఎవరైతే పోస్టింగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాండిచేరికి వేకెన్సీ ఉంటే అక్కడ విల్లింగ్నెస్ ఇస్తారు. అదే నెక్స్ట్ కార్యకల్ వెళ్తుంది. లాస్ట్లో మాహే అండ్ యానంకి అయితే ఇక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకుండా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఉండడం వల్ల కాంట్రాక్ట్ డాక్టర్స్ తోటి ఎక్కువ మంది, కాంట్రాక్ట్ దాంతో ఈజ్ ఏ స్పెషలిస్టులతోటి, అలాగే మిగతా మత్తు డాక్టర్ ఉంటే డాక్టర్ స్పెషలిస్ట్ ఉండడు, స్పెషలిస్ట్ ఉంటే మత్తు డాక్టర్ ఉండరు. వచ్చిన తర్వాత జాయిన్ అవుతారు, 15 రోజులు పనిచేస్తారు, మళ్ళా వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వైద్యం చేయడానికి అవకాశం ఉండదు. డాక్టర్లు చూసి రిఫరెన్స్ చేయవలసి వస్తుంది. ప్రత్యేకంగా యానంలో అది పాండిచేరి కారైకాల్ మాహి కాకుండా ఒక యానానికే ట్రయల్ బేసిస్లో అని చెప్పేసి చాలా సంవత్సరాలు ఈ కార్పొరేట్ హాస్పిటల్ అపోలో కావచ్చు, గ్లోబల్ హాస్పిటల్ అవ్వచ్చు, ట్రస్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఎన్ని హాస్పిటల్తో పాటు ఇతర మెయిన్ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా వాళ్ళతో అగ్రిమెంట్ చేయించి వైద్యం చేయించేలాగా నేను చేశాను. అప్పుడు ప్రజలకి అంత బాధ లేదు. ఇప్పుడు ఆ స్కీమ్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చిన తర్వాత అది స్టాప్ చేసింది గవర్నమెంట్. చేయడం వల్ల ఆయుష్మాన్ భారత్లో ఉన్న రేట్స్ ఆ ప్రైవేటు హాస్పిటల్కి మాకు సూట్ అవ్వట్లేదని చెప్పేసి ఏదో కొంచెం చేయడమే తప్ప మిగతాది ఏ హాస్పిటల్ కూడా పూర్తిగా చేయట్లేదు. దానివల్లే ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఈ జిప్మెర్లో మనం దీనికి కావలసిన పోస్టులు అన్నీ కూడా నేను పెట్టినప్పుడు దాంట్లో సగం మాత్రమే క్రియేషన్ అయ్యాయి. ఇప్పుడు మరలా పోస్టులు, మిగతా పోస్టులు, స్పెషలిస్టులు అన్నీ కూడా పెంచాలని చెప్పేసి మొన్న ఏప్రిల్ 17వ తారీఖున నడ్డా గారికి ముందు స్టార్టింగ్ ఏమైతే ప్రపోజల్ ఇచ్చామో అన్నీ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జిప్మెర్ చాలా దేశంలో పెద్ద హాస్పిటల్లో చాలా క్వాలిటీ ఉండే హాస్పిటల్. దాన్ని ఒక ట్రయల్ బేసిస్లో దగ్గరగా 15 నెలల నుంచి ట్రయల్ బేసిస్ అవుతుంది. దానికి అన్నీ కూడా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకని జిప్మెర్ని మనం తక్కువ అంచనా వేయడం కానీ లేదు. రాబోయే రోజుల్లో ఆ జిప్మెర్కి ఇంకా మనం ఏమైతే ఆశించామో అదే ప్రజలకి అందేలాగా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండే విధంగా చేయడంలో తప్పనిసరిగా జిప్మెర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో పెద్ద హాస్పిటల్ని మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ యానంలో ఇది మెయింటైన్ చేయకపోవడం అంటూ ఉండదు. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాను. ఎవరో అడ్డపడుతున్నారో అనేది నేను ఎప్పుడు కూడా ఎవరి మీద అది బ్లేమ్ చేసి చెప్పడం అన్నది నా మెంటాలిటీ కాదు. మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు అశ్రద్ధ చేసినా కూడా దాన్ని ముందుకి ఇంకా పట్టుదలగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యానం ప్రజలకు ఉపయోగపడాలి, యానం పక్కనున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన దాన్ని ఎక్కడ కూడా మళ్ళీ దాని డీవియేషన్ కానీ ఇంకోటి కానీ లేకుండా రాబోయే రోజుల్లో జిప్మెర్ అంటే యానానికి పాండిచేరిలో జిప్మెర్కి ఎంతైతే పేరుందో అదే పేరు తీసుకొచ్చే విధంగా తప్పనిసరిగా నేను దాన్ని సాధిస్తాను. సార్, ఒక సమస్య గురించి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు, డంపింగ్ యార్డ్ సమస్య. ఎక్కడో ఉన్న డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి గోపాల్ నగర్లో పెట్టడం వల్ల అక్కడ స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు. దీంట్లో రాజకీయం ఉంది, ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని, లేదంటే ఎన్నికలకు ముందు మీరు అక్కడ రాకుండా ఆపుతానన్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా ఆపుతానని ప్రయత్నం చేస్తారు, అక్కడ హామీ ఇచ్చారని చెప్తారు. కానీ చివరికి గోపాల్ నగర్లో డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల కొంత స్థానికంగా ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు. ఏంటి సార్ దీని వెనక ఏంటంటే? ఒరిజినల్గా యానంలో డంపింగ్ యార్డ్ అన్నది చాలా ప్లేసెస్లో డంపింగ్ యార్డ్ ఉండేది. మెట్టకూరు, గణపతి నగరు ఆ ఏరియాకి సంబంధించింది. 3 తూముల దగ్గర అక్కడున్న చెత్త చెదారం అక్కడ వేసేవారు. కనకాలపేటకి సంబంధించిన చెత్త చెదారం అంతా కూడా ఇప్పుడున్న వాటర్ వర్క్స్కి ఆపోజిట్లో అక్కడ వేయడం జరిగేది. యానం టౌన్లో ఉన్న డంపింగ్ యార్డ్లో నేను ఎమ్మెల్యే అయ్యేప్పటికీ 2 ప్లేసులు.
ఒకటి ఈ రోజున్న కోర్ట్ బిల్డింగ్ అంటే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల అదొక డంపింగ్ యార్డ్ ప్లేస్. రెండోది ఇక్కడున్న కామరాజన్ చిల్డ్రన్ పార్కు ఇది ఒక డంపింగ్ యార్డు. నేను దీన్ని 30 సంవత్సరాల క్రితమే, అప్పటికి అక్కడ యూకేవి నగర్ లేదు, పక్కనున్న దానికి పక్కనున్న అన్నీ కూడా కొబ్బరి తోటలే, అప్పుడు ఇల్లు లేవు. ఆ పక్కనున్న ప్లేస్లో డంపింగ్ యార్డు మొదలు పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా కామచెట్టూరు వీధిలో ఉన్న డంపింగ్ యార్డు అక్కడ ఆఫ్ చేయడం జరిగింది, అక్కడ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డు కింద ఉపయోగించే ఇప్పుడున్న కామరాజర్ చిల్డ్రన్ పార్కు అది ఒక చెరువుగాను ఒక ఈ ఏరియాలో చాలా చెత్త చెదారంతో ఉండి దాన్ని ఒక చిల్డ్రన్ పార్క్గా తీసుకొచ్చి ఈ రెండు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కనకాలపేట ప్రజలకి అక్కడికి దగ్గరగా ఒక కిలోమీటర్న్నర దూరం ఉంటే అది ఫైర్ అయినప్పుడు ఆ పొగది రావడం, కనకాలపేట ప్రజలు స్లోలీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు మార్చమని అక్కడ చెప్తూ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టాలన్నా కూడా కొత్తగా వెళ్ళే ప్లేస్లో అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని ఇసుకాలవ దగ్గరికి తీసుకెళ్ళి, ఇసుకాలవ దగ్గర గవర్నమెంట్ భూమి ఒక 3 ఎకరాలు ఉంటే అక్కడ పెడదామని చెప్పేసి అన్నీ కూడా నేను ముఖ్యమంత్రిని అక్కడ తీసుకెళ్ళాను, ఎల్ఈడి సెక్రటరీని అక్కడ తీసుకెళ్ళి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కూడా అక్కడికి యానం వెళ్ళినప్పుడు ఆ సైట్లోకి మార్చాలని అన్ని ప్రపోజల్ అయ్యేప్పటికీ అది వాటర్ బాడీలో ఉందని చెప్పేసి చెప్పడంతో ఆవిడ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒరిజినల్గా వాటర్ బాడీ కాదు, అక్కడ ఊడుపు పొలమే, కానీ పూర్వం వాటర్ బాడీ అని చెప్పడంతో దానికి ఒప్పుకోకపోతే దాని తర్వాత ముందు ఇదే కిరణ్ బేడి గారు మరలా పరంపేట దగ్గరికి కింద పరంపేట స్కూల్ బ్యాక్ సైడ్ వేయాలని చెప్పేసి ఆవిడ ఇక్కడ యానం విజిట్ చేసినప్పుడు చేస్తే అక్కడ ప్రజలు న్యూ రాజీవ్ నగర్ ప్రజలు కానీ పరంపేట కానీ అక్కడ ఉన్న అయ్యన్ నగర్ ప్రజలు కానీ మా ఏరియాలోకి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఒక ఏరియా ప్రజలు ఆల్రెడీ అక్కడ ఇబ్బంది పడుతున్నారు, మరలా మా ఏరియాలో కాకుండా ఎక్కడ దూరంగా పెట్టమని చెప్పేసి అంటే అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఒక 5 ఎకరాలు మీకు ఎక్కడా ఇబ్బంది లేని ప్లేస్ని ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది. ఆ ప్రాసెస్ నడుస్తుండగా ఆ ప్రభుత్వం మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం, వారు కూడా అనుకూలంగానే చెప్పున్నారు. కానీ మేము ఈలోగా ఇప్పుడున్న కాకినాడ కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఎక్కడ కూడా నాకు ఒక 2-3 ఏరియాల్లో చెప్తే ఆ ఏరియాలో కూడా అక్కడున్న ఆంధ్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. అది కూడా కాకుండా బాగా ఫ్యూచర్లో కూడా పక్కన ఎక్కడా లేఅవుట్ రాని ఏరియాల్లో కూడా మీకు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి నేను మళ్ళా వారితో మాట్లాడడం జరిగింది. ఈలోగా యానానికి చివరిలో పందులంక ఏరియాలో యానంలో ఒక చిన్న కోరింగ్ కాలువ యువతల పక్కనే చిన్న ఏరియా ఉంటే అక్కడికి రెంటెడ్ బేసిస్ మీద ఆ రైతుని ఒప్పించి రెంట్ తీసుకుందామని అనుకుంటే ఇక్కడ కొన్ని లోకల్ పాలిటిక్స్ ఆ ఏరియా కూడా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో రెంట్కి తీసుకోకుండా ఉండడానికి అనేకమైన కంప్లైంట్స్ ఇవ్వడంతో మా చీఫ్ సెక్రటరీ గారు ఇంక రెంట్ వద్దు అని చెప్పేసి చెప్పడం. అలాగే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు మాకు సిఆర్జెడ్ జోన్ మీటింగ్కి వల్లవన్న గారు అని చెప్పి కలెక్టర్ ప్లస్ ఎల్ఈడి సెక్రటరీ గారు యానం రావడం జరిగింది. ఆ రోజు నేను సిఆర్జెడ్ జోన్ గురించి ప్రజలు రాబోయే రోజుల్లో గోదావరి పక్కన ఉన్నప్పుడు ముందు 100 మీటర్ల దూరం వరకు ఇల్లు కట్టుకోకూడదని ఉండేది, తర్వాత 50 మీటర్లు వచ్చింది, ఇప్పుడు 20 మీటర్లు చెప్తున్నారు. 20 మీటర్లు కూడా కొత్తగా వచ్చే లేఅవుట్స్కి మాత్రమే మీరు పెట్టాలి తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోదావరి పక్కన కట్టుకున్న ఏరియాల్లో కూడా మళ్ళా వాడు ఇల్లు కట్టుకుని ఇచ్చేటప్పుడు టౌన్ ప్లానింగ్లో ప్రాబ్లం వస్తుంది, అందుకని న్యూ లేఅవుట్లు మాత్రమే పెట్టండి అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడిన వెళ్ళిపోతే దాని తర్వాత ఈ కలెక్టర్ దీని మీద డంపింగ్ యార్డ్ గురించి ప్లేస్ చూడడానికని దాని ముందు ఈఫిల్ టవర్ పక్కన పెట్టాలని ఒకటి, అలాగే సుభద్రా నగర్ పక్కనున్న టెంపుల్ ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో పెట్టాలని చెప్తే అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అలాగే కలెక్టర్ కలిసి సబ్స్టేషన్కి వెళ్ళి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వారు చెప్తే నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్గా ఎన్జిటిలో కోర్టులో ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న కనకాలపేట దగ్గర ఉన్నది మార్చాలని చెప్పేసి అక్కడ ఎన్జిటి కోర్టులో ఉంటే చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి ఫైన్ పడుతుందని ఇమీడియట్గా హరీబరీగా సబ్స్టేషన్లో పెట్టడం జరిగింది. దాని మీదే నేను ప్రైవేట్ స్థలంలో మార్చాలన్నది లేదు, దర్యాల తిప్పకి ఈ గిరాంపేటకి కూడా మధ్యలో ఉన్న దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న RIT 57 ఎకరాల భూమి ఇంజనీరింగ్ కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత ఐడియల్గా ఉంది. అందులో 5 ఎకరాల భూమిని
డంపింగ్ యార్డ్కి తీసుకుని, దూరంగా ఉన్నదాన్ని డంపింగ్ యార్డ్ తీసుకుని ఏ రోజుకి ఆ రోజు డ్రై అండ్ వెట్ అన్ని కూడా సెపరేట్గా అక్కడ ఇంకా స్మెల్ కూడా లేకుండా చేసే విధంగా చేయండి. వారికి రీజెన్సీ వాళ్ళకి ఆధ్వర్యంలో ఉన్న భూమిని ఒక 5 ఎకరాలు మీరు తీసుకోండి. దానికి వాళ్ళకి కావలసిన విధంగా వీళ్ళ కంపెనీ ఇన్ని 100 ఎకరాలు ఉన్నా కానీ ఒక 1/2 ఎకరం భూమి హార్ట్ ఆఫ్ టౌన్లో వాళ్ళు ఆఫీస్ని కట్టుకుని ఉన్నారు. అది లీజులో ఉంది. కోర్టు నుంచి కూడా మనకు వికెట్ చేయమన్నది. వాళ్ళకి తిరిగి ఈ భూమినేమో టౌన్లో ఉన్న 1/2 ఎకరం భూమిని దీని వాల్యూ అయితే ఎంత అయితే ఉంటుందో అక్కడ వాల్యూ ఎంత అవుతూ ఉంటుందో ఇచ్చిపుచ్చుకోవడాలో ప్రభుత్వానికి ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకుని, అలాగే పరంపేట ఎస్సీ గ్రామంలో హై స్కూల్ ఉంది, పక్కన పిల్లలకు ఆడుకోనకు లేకపోయి పక్కన ఇంకా సైట్ ఉంటే అప్రోచ్ లేకపోవడం ఉన్న ఆ 4.3 acres కూడా ఎక్వైర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఆ భాగంలోనే ఇప్పుడు నడుస్తూ ఉంది. డిసెంబర్ 9వ తారీఖుకి ప్రభుత్వం కూడా ఎన్జిటి కోర్టు రూల్స్ ప్రకారంగా సబ్స్టేషన్ ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దానికి విల్లింగ్ పూర్తిగా ఇవ్వలేదు. రూల్స్ ప్రకారంగా నేషనల్ హైవేకి 100 నుంచి 200 మీటర్స్ వరకు డంపింగ్ యార్డ్ ఉండకూడదు. కానీ 40 మీటర్స్తోనే అక్కడ ఉంది. దాని పక్కన అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు, రెసిడెన్షియల్ ఏరియా అంతా ఉంది. గత 3 రోజుల క్రితమే నేను వెళ్ళాను. చాలా స్మెల్ తోటి అంతా కూడా అసలు ప్రజలు ముక్కు మూసుకుని స్టేజ్లోనే ఉంటున్నారు. దాని త్వరలోనే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్లో తప్పనిసరిగా చేస్తాను. అతను దాన్ని అడ్డుకుంటాడా, ఇతను అడ్డుకుంటాడా అన్నది కాకుండా యానం ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్లేస్లో త్వరలోనే దాన్ని షిఫ్ట్ చేయడం అన్నది 100% నేను అది ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.